డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. టాలీవుడ్ మాస్ సినిమాల రూపురేఖలను మార్చేసిన ఘనత ఆయనది. సినిమాను జెట్ స్పీడ్తో తీయడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే గత కొంతకాలంగా పూరి కెరీర్లో ఒక తెలియని నిశ్శబ్దం ఆవరించింది. ఒకప్పటిలాగా హిట్ సినిమాలను అందించలేకపోవడంతో మన స్టార్ హీరోలు సైతం పూరిని పక్కన పెట్టేశారు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు తన చూపు టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వైపు మళ్లిందనే చర్చ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. నిజానికి పూరి జగన్నాథ్ ఇప్పుడు టాలీవుడ్ హీరోల కంటే కోలీవుడ్ స్టార్లపైనే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. వరుసగా తమిళ హీరోలతో సినిమాలను లైనప్లో పెడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటనేది పక్కన పెడితే ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కోలీవుడ్ హీరోలతోనే ఉండడం గమనార్హం. తెలుగులో సరైన సక్సెస్ లేక వెనుకబడిన తరుణంలో కోలీవుడ్ స్టార్స్ ద్వారా మళ్లీ తన పూర్వ వైభవాన్ని చాటుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ 333 టెంపుల్ రోడ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సమ్మర్ రేస్ లో ఈ చిత్రాన్ని నిలబెట్టాలని పూరి పట్టుదలతో ఉన్నారు. విజయ్ సేతుపతి ఇమేజ్ కు తగ్గట్టుగా ఒక రాండ్ రస్టిక్ కథతో పూరి మ్యాజిక్ చేయబోతున్నారని సమాచారం. ఈ సినిమా రిజల్ట్ పూరి కెరీర్ కు చాలా కీలకం కానుంది. కేవలం విజయ్ సేతుపతితోనే కాకుండా తదుపరి చిత్రాన్ని కూడా మరో తమిళ స్టార్ హీరో సూరితో ప్లాన్ చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో సినిమా దాదాపు ఖరారైందనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో బిజినెస్ మ్యాన్ సినిమా సమయంలోనే సూరితో పనిచేయాల్సి ఉన్నా అది కుదరలేదు. కానీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసేలా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారట. వరుసగా కోలీవుడ్ స్టార్ల వెంట పడుతున్న పూరి జగన్నాథ్ అక్కడ సక్సెస్ కొట్టి మళ్లీ టాలీవుడ్లో తన సత్తా చాటాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తెలుగు హీరోలతో గ్యాప్ తీసుకున్నారో లేక కావాలనే కోలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నారో తెలియదు గాని పూరి వేస్తున్న ఈ కొత్త ఎత్తుగడలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విజయ్ సేతుపతి, సూర్య వంటి స్టార్లతో వరుసగా సినిమాలు చేసి మళ్లీ తన బ్రాండ్ వాల్యూను పెంచుకోవాలని పూరి చూస్తున్నారు. మరి ఈ తమిళ తంబీల అండతో పూరి జగన్నాథ్ మళ్లీ ట్రాక్లోకి వస్తారో లేదో వేచి చూడాలి.